చందు, వల్లి వాళ్ళ పెళ్లి కోసమని చెప్పి బంధువులు అందరూ అక్కడికి వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా సంతోషిస్తూ వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఉంటాడు. ఇంతలో వల్లిని వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి వాళ్ళు అయితే తనని రెడీ చేస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న వల్లి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో పెళ్ళికి కావలసినవన్నీ అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారు. అక్కడికి ప్రేమ వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇది నేను కొనిచ్చిన చీరే కదా, ఈ చీరలో ఎంత బాగుందో అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ వైపు ధీరజ్ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే అలా అక్కడ ఉన్న ప్రేమను చూస్తూ ఉండిపోతాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏంటి ఇలా చూస్తూ ఉండిపోయాడు అని చెప్పేసి అయితే హలో అని చెప్పేసి అయితే సైగ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ ఒక్కసారిగా తులిక్కిపడి ఏంటి అలా చూస్తున్నావు నన్ను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏమీ లేదు చాలా పనులున్నాయి కదా, పద పద వెళ్దాం అని చెప్పేసి అయితే ప్రేమను తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో విశ్వ అరేంజ్ చేసిన కిడ్నాపర్ అక్కడికి వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ఆ కిడ్నాపర్ ఎలాగైనా సరే పెళ్లి కూతుర్ని తీసుకొని వచ్చేయాలి అని విశ్వ చెప్పాడు కాబట్టి ఎలాగైనా అక్కడికి వెళ్ళి ఆ పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ పెళ్లి కూతురు దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పెళ్లి కూతుర్ని చూసి ఈ అమ్మాయే కదా మనం కిడ్నాప్ చేయాల్సింది, ఎలాగో ఒకలాగా ఏదో ఒకటి చేసి తీసుకొని వెళ్ళిపోవాలి, ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపేయాలి ఆ విశ్వ చెప్పిన విధంగా అని చెప్పేసి అయితే అనుకుంటూ పెళ్లి కూతురు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్